మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీ ప్రతి అవసరతలో ప్రభు తన హస్తాన్ని చాపుతాడు. దేవుడు దీవిస్తాడు, సహాయము చేస్తాడు. రండి, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి శ్రేష్టమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, బెంగళూరు ప్రాంతంలో జాక్ పూనెన్ గారని ఒక మంచి దైవజనుడు. నాకు బాగా ఇష్టమైన సేవకులలో ఆయన ఒకరని చెప్పొచ్చు. ఆ దైవ సేవకుని పుస్తకాలని చదువుతున్నప్పుడు ఒక మంచి మాట ఏమనుందంటే, నువ్వు 1000 సార్లు పడిపోయినా 1001సారి నువ్వు ప్రయత్నించవచ్చు. మరోసారి చెప్పనా? నిలబడాలనుకున్నావు, దేవునిలో బలంగా ఉండాలనుకున్నావు, పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నావు, లోకంలో పడిపోకూడదు అనుకున్నావు, కానీ పడిపోయావు. ఒకసారి పడ్డావు, 5 సార్లు పడ్డావు, 10 సార్లు పడ్డావు, 100 సార్లు పడ్డావు. ఆ దైవజనుడు అంటాడు, 1000 సార్లు నువ్వు పడిపోయినా 1001సారి నువ్వు ప్రయత్నించు. నీకు ఆ అవకాశం ఉంది. దేవుడు నిన్ను క్షమిస్తాడు. అసలు ఏమాత్రం నువ్వు పడక ముందు దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడో, ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడో, ఎలా వాడుకోవాలి అనుకుంటాడో, ఎలా దీవించాలని దేవుడు అనుకుంటాడో, 1001సారి నువ్వు ప్రయత్నించి ప్రభు దగ్గరకు వచ్చినా దేవుడు నిన్ను అలాగే దీవిస్తాడు, అలాగే నిన్ను వాడుకుంటాడు, అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు అంటాడు ఆ దైవజనుడు. నిజమే, నిజమే. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్పింది. జీవితం ఉంది అంటే క్షమాపణ ఉంది. ఇది మనం తప్పిపోయిన కుమారుని యొక్క సందర్భంలో మనం చూడవచ్చు. ప్రియులారా, మనందరికీ తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు కదా. తండ్రిని నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు, దూర దేశానికి వెళ్ళిపోయాడు. తనకు నచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్టుగా ఆ డబ్బుని పాడు చేశాడు, దుర్వ్యాపారాలు పెట్టాడు, చెడ్డ పనులకు వాడాడు, పూర్తిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. డబ్బంతా అయిపోయింది, దేశంలో కరువు వచ్చింది. అయినా కూడా ఈ వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్దామన్న ఆలోచన ఏమీ కలగలేదు. ఆ ఏరియాలో పందులు మేపుకునే పందులు కలిగిన ఒక వాండర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీ పందులు నేను మేపుతానయ్యా, కాస్త అన్నం పెట్టు. సరే, నేను పెట్టగలిగిన అన్నం ఏదో పెడతాను, నువ్వు మేపు. వెళ్ళాడు. పందులు కడుపు నిండా అన్నం తింటనే కానీ ఈ పిల్లోడికి అన్నం లేదు, కడుపు నిండా లేదు. ఆకలికి తట్టుకోలేక పందులు తినేటటువంటి పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకున్నాడట. తినలేదు కానీ అలాంటి ఆలోచన కలిగింది. అప్పుడు బైబిల్లో ఒక చక్కని మాట అండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం మనం చదివితే ఇలా ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు. బుద్ధి వచ్చినప్పుడు ఈ పిల్లోడికి ఏమొచ్చిందయ్యా అంటే బుద్ధి వచ్చింది. అంటే అంతకుముందు ఏమి లేదు, బుద్ధి లేదు. బైబిల్ కూడా అదే చెప్పిందిగా, బుద్ధి లేనివాడు దేవుడు లేడు అనుకుంటాడట. వాడు చెడిపోయినవాడు, చెడ్డ కార్యాలు చేస్తాడు అని బైబిల్లో ఉందిగా. నిజమే. దేవుడు ఉన్నాడు అంటే భయపడాలి. దేవుడు ఉన్నాడు అంటే ఆయనకు నచ్చినట్టు జీవించాలి, భయపడాలి. ఇక దేవుడే లేడు అంటే ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? అందుకని చాలామంది దేవుడు లేడు అంటుంటారు బుద్ధిహీనంగా. దేవుడు లేడా? దేవుడు లేకుండా ఈ సృష్టి అంతా, ఇదంతా ఎలా కలిగింది, ఎలా చెలిస్తుంది? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. బుద్ధి లేదు ఈ పిల్లోడికి, అందుకే తండ్రి నుంచి దూరం అయ్యాడు.
చెడ్డ పనులు చేశాడు, ఆగమయ్యాడు. చివరికి పందుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఒక సమయానికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఆ బిడ్డ అనుకున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను ఆకలితో చచ్చిపోతానని ఇక్కడ నా తండ్రి దగ్గర బోలెడు ఆహారం ఉంది. అందుకని నేనేం చేస్తానంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నీ కొడుగ్గా ఉండటానికి నాకు అర్హత లేదు, నీ కూలి వారిలో ఒకటిగా నన్ను ఉంచుకోనానా అని నేను అడుగుతానని ఈ పిల్లోడు అనుకున్నాడు. బుద్ధి వచ్చినటువంటి ప్రతి బిడ్డ చేయాల్సిన పని ఇదే. ఏం చేయాలి అంటే, లేచి తండ్రి దగ్గరికి రావటమే. లేచి తండ్రి దగ్గరికి రావటం అంటే ఏమిటి? ఆ చెడు నుండి, ఆ పాపం నుండి, ఆ బిడ్డ గనక ఆ పందులు సహవాసం నుండి, ఆ స్థానం నుండి వచ్చినట్టుగా మనం చెడు నుండి, పాపం నుండి లేచి వెంటనే దేవుని దగ్గరికి వచ్చేయాలి. ప్రియులారా, ఆ తర్వాత మాటలన్నీ మీరు చదివితే, వచ్చినటువంటి బిడ్డను తండ్రి కనికరపడి పరిగెత్తి పిల్లోడు కోసం మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, మీరు జాగ్రత్తగా చదవండి, ప్రశస్త వస్త్రం తెమ్మని, చెప్పులు తెమ్మని, ఉంగరం పెట్టి యథావిధిగా ముందు ఎలాగైతే తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడికి ఒక అధికారం ఉంటుందో అలాగే ఆ బిడ్డను దేవుడు అంటే ఆ తండ్రి అలాగే స్వీకరించాడు. అలాంటి ఘనతతోనే దీవించాడు. కనీసం నువ్వు ఎందుకు ఇలా చేశావని అడిగినట్టు కూడా అక్కడ లేదు. దేవుడు ఎవరండి? కనికర సంపన్నుడు. నువ్వు లేచి ప్రభు దగ్గరికి వస్తే చాలు, ఆయన కనికరిస్తాడు. సైతాను మీకు చెప్పే ఒక పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? మనకు చెప్పే పెద్ద అబద్ధం, నువ్వు ఇంత తప్పు చేసావు, ఇంత పాపం చేసావు, ఇంత భయంకరమైన చెడు పని చేసావు, ఇంకా ఏ మొహం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తావు? దేవుడు క్షమించడు నిన్ను, దేవుడు ఏమాత్రం నిన్ను కనికరించడు. ఇలాంటి అబద్ధాలన్నీ చెప్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధానికి వాడే జనకుడు. ఇలాంటి మాటలన్నీ వాడు చెప్తుంటాడు. నమ్మొద్దు మీరు. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన క్షమించే మంచి దేవుడై ఉన్నాడు. మనం వస్తే చాలు. 1000 సార్లు నువ్వు పడిపోయి ఉన్నా 1001సారి నువ్వు ప్రయత్నించవచ్చు. 1001సారి ప్రయత్నించు. అంటే నా ఉద్దేశం కానీ, ఈ మాట చెప్పిన ఆ దైవజనుని ఉద్దేశం కానీ మాటి మాటికి పడిపోతూ ఉండమని కాదు. పొద్దస్తమానం పడతా ఉండండి అని కాదు. 1000 సార్లు పడినా నీకు అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ పద్దాల పడి పాపంలోనే ఉండమని కాదు. పాపం మనకు నష్టాన్నే కలిగిస్తుందిగా. ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయానికి నువ్వు పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో నువ్వు ఉంటే, ఉన్న పాటున ప్రభు దగ్గరికి రా, సిలువను ఆశ్రయించు, మరొకసారి ప్రయత్నించు. నీకు అవకాశం ఉంది. దేవుడు క్షమిస్తాడు. నువ్వు తప్పు చేయక ముందు దేవుడు నిన్ను ఎలా చూస్తాడో అలాగే చూస్తాడు. నువ్వు తప్పు చేయకముందు దేవుడు నిన్ను ఎలా ప్రేమించి వాడుకొని దీవిస్తాడో అలాగే చేస్తాడు. కానీ నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందాలి. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ అడిగి ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇక నీ జీవితంలో తిరుగుండదు సుమా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడే లేచి ప్రభు దగ్గరికి ఎందుకు రాకూడదు? 1000 సార్లు పడినా 1001సారి ప్రయత్నించు. దేవుడు నిన్ను క్షమించి దీవిస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయి నాయన. మమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, మేము మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే చాలు. చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నా, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఆ పశ్చాత్తాపమే ఆ బిడ్డ మరలా కనికరం పొందటానికి కారణమైంది. ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు. ఈ సందర్భంలో తండ్రి అంటే మీరే కదా. తప్పిపోయిన బిడ్డలో మేమేనయ్యా. మేము ఎంత పడిపోయినా, ఎంత చెడిపోయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తారు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవా, నన్ను క్షమించు, నేను పడిపోయానయ్యా అని ఎంతమంది అంటున్నారు. వారందరినీ చూడయ్యా, నీ గొప్ప కార్యం చేయండి, తోడుగా ఉండండి.
క్షమించి దీవించండి, వాడుకోండి, సహాయపడండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ తోడై ఉంటును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. హల్లెలూయా.